చెట్లను నరకద్దు, అడవులను జంతు జీవరాశులను కాపాడాలన్న నినాదాలను చాలా సీరియస్ గానే తీసుకున్నట్టున్నారు కదా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్ఎన్బి శాఖ వైద్యారోగ్య శాఖ అధికారులు చెట్లను రోడ్ల మీదే కాదు సర్కారు బిల్డింగ్ల మీదే పెంచుతున్నారట. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను చిన్నపాటి జూ పార్కు లెక్క మార్చి ప్రకృతి మీద ప్రేమను సాటుకుంటున్నారట. చూడుది ఎట్లనో. చూస్తుంటే ఇదేదో మనుషులు లేక పాడుపడ్డ బ్రిటిష్ కాలంలో కట్టిన భూత్ బంగ్లా లెక్కనో చిన్నపాటి మినీ జూ పార్క్ లెక్కనే అవపడుతుందిలే. కానీ కాదు, అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నగరం అనే ఊళ్ళో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. ఇక చూడు, లోపల పిల్లగాళ్ళకు పోలియో సుక్కలు ఎత్తున్నారు కావాలంటే. మరి దావకాన్ అంటున్నారు, ఇది చూస్తేనేవో షిట్టడవికి ఎక్కువ కారడవికి తక్కువ అన్నట్టుంది అని అంటారా? మరి అదే, ఈ భూమి మీద బతికే హక్కు మనుషులకేనా, చెట్లకు, కోతులకు, కొండెంగలకు, పాములకు లేదా అనే పాజిటివ్ థింకింగ్ లో ఉంటే తప్పేంది? అందుకే మనుషులకు ప్రాథమిక చికిత్సలు అందించే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ గోడలు పర్రెలు వాసేటట్టు ఊడలు ఏర్లు పెరిగినా, పైకప్పు పెచ్చులూసి వచ్చిన పేషెంట్ల పుచ్చెలు వలిగినా సరే గాని ఫారెస్ట్ అండ్ యానిమల్ కేర్ సెంటర్ లెక్క మార్చవలసిందే అని కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుందట నగరం ఊరోళ్లకు. 60 ఏళ్ల కిందట కట్టి మెయింటెనెన్స్ లేక రేపో మాపో ఊలిపోయేటట్టు ఉందట. ఎప్పుడు ఎటుకేలు ఏ పాము వచ్చి కాటేస్తుందో, ఏ రూములో ఏ పెచ్చు ఊసి మీద పడుతుందో తెలియకుంటుందని అక్కడి డిఎంహెచ్ఓకు ఆర్ఎండ్బి అధికారులకు మొరబెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోతలేరట. ఈ పిహెచ్సి 60 సంవత్సరాలు రమరమైంది. దీనివల్ల ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరిగి ఎవరి ప్రాణాలైనా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందుగానే పసిగడితే ఎవరికి ప్రాణాలు పోయిన నష్టపరిహారాలు ఇవ్వక్కర్లేదు. దానికి బదులు హాస్పిటల్ బాగు చేయిస్తే బాగుంటుంది. కానీ అడవులను, అడవి జీవులను కాపాడాలి, చెట్లను సమృద్ధిగా పెంచాలి అని సర్కార్లు ఇచ్చే పిలుపులను మంచిగానే అమలు చేస్తున్నారు కదా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు, అక్కడి ఆర్ఎన్బి ఆఫీసర్లు. రోడ్ల పంట ఊళ్ళనో ఊరవతలన పెంచవలసిన చెట్లను దావకాన బిల్డింగ్ ఊలిపోయేటట్టు పెంచుతున్నారంటే చాలా గ్రేటే కదా.